హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ హోమ్మేడ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. తర్వాత చికెన్ని వాటర్తో మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని 1-2 టైమ్స్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నా, అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అన్నిటిని తీసుకొని తర్వాత చికెన్లో కలుపుకోవాలి, మంచిగా ముక్కలకు పట్టేటట్టు. అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ధనియా పౌడర్ అన్నీ ముక్కలకు మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలిపి అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి టేస్ట్ ఇచ్చి మంచిగా కలుపుకొని పక్కన మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1-2 అవర్స్. తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్, అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. అలాగే చికెన్ కూడా ఒక గిన్నెలో మ్యారినేట్ అయినాక గ్యాస్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయ్యి కుక్ అయినాక రైస్ దానిపైన వేస్తే బాగుంటుంది. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి, అందులో రైస్ యాడ్ చేసుకుందాం. టోటల్ రైస్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని బాయిల్ అయ్యేదాకా పక్కన పెట్టాలి. ఆలోపు చికెన్ కూడా రెడీ అయింది. దానిపైన ఒక 60-70% కుక్ అయిన రైస్ ఆ చికెన్ కర్రీ పైనే, అంటే గ్రేవీ పైనే అంతే స్ప్రెడ్ చేయాలి మంచిగా నీట్గా. నేను కర్రీలోకి వెళ్ళి అది తీసాను గ్రేవీ. ఇప్పుడు రైస్ మీద ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత నేను కర్రీలోకి తీసిన గ్రేవీని పైన వేస్తున్నా, స్ప్రెడ్ చేస్తున్నా. ఎందుకంటే ఫుడ్ కలర్ వాడితే హెల్దీ కాదని అందులో గ్రేవీ తీసి యాడ్ చేసాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనం తినే బిర్యానీ రెడీ అయిపోతుంది, మనం వండుకున్న బిర్యానీ. తర్వాత బిర్యానీ చూసుకుంటే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ కర్రీ లాగా చేసుకొని దానిపైన బిర్యానీ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక గ్రేవీ టైప్ చేసుకున్నాం. కొంచెం నేను అప్పుడు తీసిన గ్రేవీ ఇది పల్లీల గ్రేవీ. అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేయండి. సబ్స్క్రైబ్ టు ప్రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.